నాన్న శాలరీ ఏంటమ్మా తక్కువ ఉన్నాయి? అంటే నాకు కొన్ని ఖర్చులునే నాన్న. ఇదో అండి టీ. గత 4-5 నెలలుగా చూస్తున్నా జీతం డబ్బులు తక్కువ ఇస్తుంది. అదేమని అడిగితే ఖర్చు అయిపోతున్నాయి అంటుంది. ఇప్పుడు ఏంటండి మరి? జీతం మీద నాకేం ఇంట్రెస్ట్ లేదు కానీ ఎక్కడ తప్పుగా ఖర్చు పెడుతుందోనని భయం. నాన్న శాలరీ మళ్ళీ తక్కువే. ఈసారి నుంచి మీ మమ్మీకి ఇవ్వు, నాకు ఇవ్వకవు. ఏమైంది నాన్న? లోకి ఏమండి? హలో, నాకు అర్జెంట్గా 2 లక్షలు కావాలండి. మా ఆవిడికి హార్ట్ అటాక్ వచ్చింది. ప్రకాష్ గారు ఒక 2 లక్షలు అప్పే ఉన్న కుదురుతుందా? కొంచెం రెడీ చేయండి సార్. థ్యాంక్స్ ఫర్ ద అప్రూవల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. డాడీ, ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయిపోయింది. మీరేం టెన్షన్ పడకండి. ఇన్ని రోజులు శాలరీ తక్కువ ఇస్తున్నానని అంటే అర్థం మీ పేరు మీద అమ్మ పేరు మీద హెల్త్ ఇన్సూరెన్స్ కడుతున్నాను. సో దానివల్లే అది ఈ రోజు ఇంత త్వరగా మనకు ఉపయోగపడిద్ది అని అస్సలు అనుకోలేదు. మీరు కూడా మీ పేరెంట్స్ కి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో ఎవరని చెప్పలేము. మీ వల్ల మా ఆయన రోజు ఏడుస్తున్నాడు. లైక్ చేసుకోండి.